రీ రిలీజ్ కాదు, డైరెక్ట్ రిలీజ్ లాగా. ఓకే, ఎపిక్ అంటే 2 సినిమాల కథలు మనకు తెలుసు, ఏం చేశారు, పార్ట్ 1 తెలుసు, పార్ట్ 2 కంక్లూజన్ తెలుసు. తెలిసినా కూడా థియేటర్లో స్టార్ట్ అయ్యింది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ వచ్చారు. ఒకసారి కాదు, రిపీట్లో మళ్ళీ ది ఎపిక్ చూసే ఫీల్ కలిగించారు. అండ్ రాజమౌళి గారు నిజంగా గ్రేట్ అని చెప్పచ్చు. ఎందుకంటే ఎక్కడ సినిమాని కత్తిరించాలి, ఎంతవరకు కత్తిరించాలి, ఎంతవరకు సినిమా ఉంచాలి అని తెలుసుకున్న డైరెక్టర్ చాలా తక్కువ మంది. మనకి తెలిసిన కథని పాటలు కలిపి 3 గంటల 45 నిమిషాల సినిమాని జనాలకు బోర్ కొట్టకుండా కూర్చోబెట్టాడు అంటే ఆయన మరి మామూలుగా మనం 7 వండర్స్ అంటాం కదా, రాజమౌళి గారి పేరుని 8 వండర్ కింద ఇచ్చేచ్చేమో అనే ఫీల్ వచ్చిందనమాట. ప్రతి సీను ఏది అక్కర్లేదో సినిమాలో కట్ చేసి ప్రాపర్గా సినిమాను 3 గంటల 40 నిమిషాలు 2 పాటలు కలిపి ఒక ఎపిక్ లాగా తీసుకొచ్చారు. నిజంగా ఇట్స్ రియల్లీ అని ఎపిక్ అని చెప్పచ్చు. అంటే మనకి ఎక్కడ బోర్ కొట్టదు, ఎందుకు ఈ సీన్ తీసారు అనే ఫీల్ రాదు, అసలు ఆ పాటలు గుర్తురావు అనమాట మనకి. అదే తీసేసిన పర్లేదేమో సీను, ఎంతవరకే చాలు కదా సినిమా అనిపించింది అనమాట. సో కొత్త సీన్స్ ఉన్నాయన్న, కొత్తగా యాడ్ చేశారు, కొత్త సీన్స్ 4 సీన్స్ యాడ్ చేశారు. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత 2 గంటలకి ఇంటర్వెల్ వచ్చింది. మామూలుగా ఇక్కడ ఇంటర్వెల్ కదా అనుకుంటే ఎక్కడో పార్ట్ 1 ఎక్కడైతే ఎండ్ అవుతుందో అక్కడ తీసుకొచ్చి ఇంటర్వెల్ ఇచ్చారు. మళ్ళీ సేమ్ పార్ట్ 2 ఎక్కడ స్టార్ట్ అవుతుందో మరి దాని కంటిన్యూషన్ పార్ట్ 2 ఎండ్ ఇచ్చారు. సో ఆ ప్లానింగ్కి, ఆ విజన్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పొచ్చు రాజమౌళి గారికి. అండ్ మన సినిమా కంప్లీట్గా 4 అవర్స్ సినిమా కంప్లీట్ ప్రభాస్ గారు కానీ, రాణా గారు కానీ, వీళ్ళని మనం చూడండి క్యారెక్టర్స్ ఉంటాయి. బాహుబలి, బల్లాలదేవ, శివగామి, దేవసేన, కుమార్ వర్మ, ఈ పేర్లు గుర్తున్నాయంటే మనకు అర్థం చేసుకోవచ్చు. ఎన్నాళ్ళ తర్వాత కూడా 10 ఏళ్ల తర్వాత కూడా ఇంకా గుర్తు తెచ్చుకోవడానికి 10 ఏళ్ల క్రితం టికెట్ల కోసం దండయాత్ర చేసాం. అర్ధరాత్రులు బిఎంఎస్ ఎప్పుడు ఓపెన్ అవుతుంది, టక్ కొట్టడం ట్రై చేయడం అన్నిసార్లు హ్యాంగ్ అవుతున్నా ట్రై చేసి టికెట్లు కొన్న రోజులు గుర్తొచ్చాయి. అండ్ నిజంగా ఇట్స్ రియల్లీ ఎపిక్ అండి. రాజమౌళి గారు సెల్యూట్ టు యూ. ఇలాంటి సినిమాలు మీరు మాత్రమే తీయగలరు. అండ్ ఇండియన్ సినిమాని ఇంకొక రేంజ్ తీసుకెళ్ళిన డైరెక్టర్, ఇంకొక రేంజ్ తీసుకెళ్ళిన హీరో, ఇంకొక రేంజ్ తీసుకెళ్ళిన విలన్ కాదు, ఆయన కూడా హీరోయే. రాణా గారు ఏం తక్కువ కాదు. క్లైమాక్స్లో ఆయన డైలాగ్స్ తమ్ముడి కొడక అని చెప్పే ఆ డైలాగులు ఇప్పటికీ కూడా మన మైండ్లో తీసుకుంటే ఎక్కడ కూడా బోర్ కొట్టలేదు సినిమా. అని మనకు తెలిసిన స్టోరీయే కదా అనిపించలే. హై మూమెంట్స్ ఎంత హై కావాలో అంత హై ఇస్తూ సినిమాని కట్ చేసిన విధానం ఆసమ్. సో సినిమా ఇలాంటి సినిమాలు బ్లాక్ బస్టర్, ఇప్పుడు మనం చెప్పక్కర్లా. రిపీట్ వాల్యూ ఉన్న సినిమాలు ఖచ్చితంగా థియేటర్లో మళ్ళీ ఇది ఒక సెన్సేషనల్ 1000 crore కలెక్ట్ చేసినా కూడా ఆశ్చర్యపోతుంది. థ్యాంక్ యూ.